ఇది అల్ట్రా మోడర్న్ యుగం. చిన్న పిల్లలకి కూడా సెక్సువల్ ఇంపాక్ట్స్‌ని తెలియచేసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు వచ్చేసిన రోజులు. ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నటువంటి రోజులు. సినిమాల ప్రభావం చాలా ఎక్కువుంది. అట్లాగే ఇవాళ వచ్చే లగ్జరీస్ తొందరగా ఎంజాయ్ చేయాలన్నటువంటి ఫీలింగ్ ఉంటది. డబ్బు కావాలి. ఆ డబ్బు కష్టార్జితంతో వర్కౌట్ కావట్లేదు. ఏ మార్గంలో సంపాదించిన తప్పు లేదన్నటువంటి కోణంలో ఒక చర్చ నడిచిపోతుంది. అది పిల్లల మీద ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడు నిన్న నారాయణరావు అనే అతను సూసైడ్ చేసుకున్నాడు కరెక్టే. అమ్మాయి బలవంతంగా లాక్కెళ్ళలేదు అమ్మాయిని. అమ్మాయే వెళ్ళింది. ఒకసారి కాదు 5 సార్లు వెళ్ళింది. స్కూల్లో కూడా మా తాతే అని చెప్పి వెళ్తా ఉంటుంది. అమ్మాయికి ఇతను స్వీట్లు, హాట్లు అట్లాంటివి పట్టుకొచ్చిస్తాడు తిండి ఇదంతా. అప్పుడు అమ్మాయి అతని పట్ల అట్రాక్ట్ అయింది. అతని లైంగిక తాత వయసు ఉన్నటువంటి వ్యక్తి లైంగిక కోరిక తీర్చే ప్రయత్నంలో మనవరాలు వయసు ఉన్న అమ్మాయి ఉందంటే ఏంటి ఇక్కడ లోపం ఎక్కడుంది? తల్లిదండ్రుల పెంపకంలో అందామా, లేదా సామాజిక అవసరాల రీత్యా అందామా, వాటికి అలవాటు పడుతున్నారు పిల్లలు అందామా? అట్లాగే కొంతమంది వ్యక్తిగత వ్యవహారాలు. నిన్న శ్రీకాకుళంలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఒక అతనికి అనారోగ్యంగా ఉంటుంటుంది. అతనికి రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ, అతను కార్మికుడు, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ పడుకోలేడు. ఆ ట్యాబ్లెట్ మత్తు ట్యాబ్లెట్. అతని భార్య అదే అతని పిల్ల ఎవరైతే ఉందో ఆ పిల్లని రోజు స్కూల్కి వెళ్ళి ఆటో డ్రైవర్ ఇంట్లో పరిస్థితి గమనించాడు. గమనించి అతను ఎప్పుడు పడుకుంటుంటాడు అనేటటువంటి ఆ భార్య మాట్లాడే అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. నిదానంగా ఆమెకి మందు అలవాటు చేశాడు. అతను ఆమె మీద కన్నేలా, ఆమె కూతురైన తనతో ఆటోలో వచ్చే తన దగ్గర ఆటోలో వచ్చేటటువంటి అమ్మాయి మీద కన్నేశాడు. వేసి ఆమెకు మందు అలవాటు చేశాడు. మందు బెళ్ళేసుకుని ఆయన పడుకుంటాడు, మందు కొట్టేసి తల్లి పడుకుంటుంది. మందు బెళ్ళేసుకుని తండ్రి పడుకుంటాడు. ఈ అమ్మాయి మీద ఇతను లైంగికంగా వాడుకుంటున్నాడు. చివరికి మొన్న ఎందుకో అనుమానం వచ్చినటువంటి ఆ తండ్రి ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఆ టైంలో వీడు వచ్చి చేస్తున్నది చూసి ఏంటని నిలదీస్తే ఇప్పుడు కాదు ఇతను ఏడాది నుంచి ఎట్లాగే చేస్తున్నాడని చెప్పింది. ఆయన పట్టుకుని పోలీస్ కేసు పెట్టారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆడపిల్లల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.